గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు కేసులో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయం విధ్వంసం కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక ఆధారాలను పోలీసులు సంపాదించారు. కోర్టు కాంప్లెక్స్ వద్దకు సత్యవర్ధన్ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వల్లభనేని వంశీ అనుచరుల వివరాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్ను ఎక్కడెక్కడ తిప్పారన్న దానిపైన సాంకేతిక ఆధారాల్ని సేకరించారు కాకీలు. ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. దీనికోసం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితుల్ని కూడా అరెస్టు చేస్తామన్నారు. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. నేరం ఎలా జరిగిందనే దాని విషయంలో సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టామని తెలిపారు. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని తేల్చి చెప్పారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. సో రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత, ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పకడ్బందీగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి ఈరోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. నేను అదే మా చెప్పింది, ఆల్స్ ఆర్ ట్రూ అనేది టెక్నాలజీ ఇస్ దేర్. ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది, ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరు. వల్లభనేని వంశీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లో గురువారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద వంశీతో పాటు మరికొందరిపై విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో వంశీని అరెస్టు చేసి విజయవాడ తీసుకువచ్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. వంశీపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు పెట్టిందని ఆరోపించారు. ప్రజా పాలనను గాలికొదిలేసి వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అన్యాయం జరిగిందని ఫిర్యాదులు చేస్తే బాధితులపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రక్తపాతం సృష్టించడమే మీ పైన అంటూ నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వారు చేస్తున్నటువంటి పన్నాగంలో భాగమే ఈ అక్రమ కేసు. ఏ విధంగా అయితే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారో, ఈ అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని, ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ కేసుల్ని బనాయించి ఏ విధంగా న్యాయ వ్యవస్థల్ని, రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలని తన చుట్టాలుగా మార్చుకొని అక్రమ కేసులు బనాయించి తప్పుడు కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విధానాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గొడవ చేశారని 94 మంది మీద ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద వల్లభనేని వంశీ గారి
అనుచరుల మీద కేసులు కట్టడం, 44 మందిని జైళ్లకు పంపటం, ఇంత చేసినా కానీ వీళ్ళ రాక్షస తత్వానికి సంతృప్తి చెందల. ఎలాగైనా కానీ ఈ వచ్చేటటువంటి వ్యతిరేకతని, ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేయాలి. ప్రతి నెల ఒక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసి ఆ కేసులోనే ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయాలి. ఇది వారి పన్నాగం కాబట్టి పక్కా ప్రణాళికతోటి ఒక్కొక్క నెల మీరు గమనించినట్లయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క కేసు. ఈ కేసులు పెడుతుంది ఎవరి మీద? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైసీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అరెస్టులు చేస్తోందని అన్నారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు దాడిశెట్టి రాజా. అన్ని పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి, ఎందుకంటే అతనికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కొద్దీ, న్యాయ వ్యవస్థ మీద ఉన్న అభిమానం కొద్దీ న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఆయన అన్ని రకాల రక్షణ పొందిన వ్యక్తి వల్లభనేని వంశీ గారు. కానీ పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగించి పూర్తిగా అణిచివేత, అంటే న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయని తెలియజేస్తుంది. పూర్తిగా వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం కాదన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. అన్ని నిర్ధారించుకున్నాకే అరెస్టులు జరుగుతున్నాయని అన్నారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం వంశీ అరాచకాలపై మాట్లాడమన్నారు మంత్రి డోలా. అక్రమ అరెస్టులు చేయడం లేదు, కక్ష సాధింపులు చేయడం లేదు. మీ అందరూ కూడా మొదట్లోనే చెప్పాను, ఏదైనా ఉంటే పూర్తిగా విచారణలో అది నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వెళ్తున్నాం. ఈ విధంగా చేస్తే ఇంకా పెట్టాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్రమ అరెస్ట్ చేసామని అయితే వాళ్ళు చేసినటువంటి నేర చర్య ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా మేము ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. చేసిన దానికి ఇది ఉంది. మీరు ఒక్కసారి గమనించుకున్నట్టయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇతని గురించి మేము మాట్లాడాం, మా నాయకుడు మాట్లాడి మేము కూడా మాట్లాడాం. ఇతని దుశ్చర్యలు, ఆ రోజు పార్టీ కార్యాలయం తగలబెట్టడం, వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇంత దారుణం అంటే కంప్లైంట్ చేసిన వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి అతని చేత కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేర చేయటమే కాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారు, ఇప్పుడు కూడా చేయాలని ప్రయత్నం చేశారు. ఇది ఉన్నాయి కాబట్టి ఈరోజు రిమాండ్ పంపించారు. ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి విచారణ ప్రకారం